నమస్కారం. నమస్తే. మీ పేరు? నా పేరు అరుణ. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 6 స్కీముల్లో 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా, మీకు వస్తుందా? వస్తుంది. ఎలాగుంది? బాగుంది. అంటే అంతకుముందుకు గవర్నమెంట్లో మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది? అప్పుడు 1000 రూపాయల దాకా వస్తుండే, 1000-1200 వస్తుండే. మాకు మామూలు చిన్న ఇల్లు మాది, 1200 దాకా వస్తుండే. ఇప్పుడైతే ఫ్రీ ఉంది. ఇప్పుడు ఫ్రీ ఉంది. సబ్సిడీ కింద వచ్చే గ్యాస్ సిలిండర్ మీకు వస్తుందండి, వస్తుంది. పడుతున్నాయి అకౌంట్లో అమౌంట్? పడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది మహిళలకు ప్రత్యేకంగా ఎలా బాగుంది ఫ్రీ బస్సులో అయితే చేస్తున్నాం. ఇంకా ఎక్కువ చేస్తున్నాం ముందుకైనా. పనులకు వాడుకుంటున్నారా? ఎక్కడికన్నా? లేదు, ఎక్కడైనా పోవాలంటేనే వాడుకుంటాం. ఇదా అలాగే ఇప్పుడు కొత్తగా సన్న బియ్యం అనేది తీసుకొచ్చినాం. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, వస్తున్నాయి. వండుకుంటున్నా. లేదు అమ్మ మేము తింటాం. బాగానే ఉన్నాయి. దొడ్డు బియ్యం అనేది ఇచ్చింది కదా, దానికి డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంది. ఇవి సన్నగా ఉన్నాయి, అవి దొడ్డుగా ఉంటుండే. ఇది మంచిగా ఉన్నాయి. ఇక కొంచెమైనా ఉంటాయి కదా, మరి అట్లా పేర్లు పెడతారు కానీ బాగానే ఉన్నాయి. మాకైతే మంచిగానే అనిపిస్తున్నాయి. అంటే వేరే వాళ్ళు ఏమంటారు, అసలు తినడానికి పనికి రావట్లేదు. ఏం లేదు, మా పక్కన వాళ్ళందరూ మేము తెచ్చుకున్నాం, మంచిగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం మేమైతే. ఇంతకుముందు దొడ్డు బియ్యం మంచిగా ఉన్నాయి. ఏం లేదు, ఇవే బాగున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? మాకు అన్ని ఫ్రీ వస్తుందంటే ఇదే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే బాగుంది. మాకు ఇల్లు వస్తుంది ఇప్పుడు. అప్పుడు రాలే మాకు, కేసీఆర్ ఇల్లు రాలేదు. ఈసారి మాకు 2-3 సార్లు వచ్చిర్రు. ఫోటోలు శాంక్షన్ అయింది, మాకు శాంక్షన్ అయింది అట్లా. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పెట్టారు, బాగుంది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహిళలకంటూ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి. అన్ని పనికి యూజ్ అవుతున్నాయి అందరికీ మంచిగా. బిజినెస్ పెట్టడానికైనా ఏదైనా మాకు అర్థం కాకున్నా కానీ మేము గ్రూప్లలో ఉన్నాము, పోతే మీటింగ్లలో అంతా చెప్తారు కదా, మంచిగా ఉన్నాయి. అన్నీ బాగుంది. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు రావాలి. మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న, అవును రావాలి. మేము గెలవక ముందు కూడా నేను మాట్లాడిన మీడియాతోని, అన్న రావాలి మాకని మాట్లాడిన. అంటే ప్రజా సమస్యలు పట్టించుకుంటారు. మేము ఫోన్ చేసినా ఎప్పుడు ఏదైనా మంచిగా మాట్లాడతారు మంచిగానే. శ్రీ గణేష్ గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. Subscribe us and press the bell icon for more interesting updates.